దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. పరిచయ విధానంలో ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడో తెలియజేశాడు. దీని అంతటి కారణం ఏంటంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడెల్లా మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ ఎదుకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఆ సంఘ పరిస్థితులను బట్టి వారి యొక్క క్రమము చెదిరిపోకుండా ఉండేవాడే నిమిత్తమై వారితో ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. అంటే ఆత్మీయ స్థితిలో పిలువబడిన దేవుని పిల్లల యొక్క స్థితిని చెదిరిపోకుండా ఉండటానికి, అంటే తొలగిపోకుండా ఉండటానికి ఆయన ఈ పత్రిక ద్వారా ఆ రోజు వారిని సరిచేసినట్టుగా మనము ఈ గ్రంథంలో చూస్తాం. అలాగే ఇప్పటి కాల విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘము అలాంటి పరిస్థితులను ఏ విధంగా ఈ లోకంలో ఎదుర్కొని ముందుకు నడుస్తుందో, ఏ విధంగా ఎదుర్కొని ముందుకు నడవాలో కూడా ఈ పత్రికలో మనము ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్నట్టుగా, ఈరోజు కొనసాగించబడుతున్నట్టుగా దేవుని పిల్లలు ఇలాగ కొనసాగితే ప్రమాదము ఉందని ఈయన చెప్పకనే చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రమాదము అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేగా అవన్నీ వాడు కొనుట చేత నశించిపోవును. అటివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమై ఎంచబడుచున్నదే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములలో ఎంత మాత్రమును ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. పిల్లగా ఈ విషయాన్ని మనం ఒకంత ఆలోచన చేసి ముందుకు నడుద్దాం. ఈ చిన్న వచ్చిన భాగాన్ని నేను మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, దేవుని పిల్లలు దైవికమైన విధానాల్లో వారు నడవలసిన అవసరత ఉండగా ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులను బట్టి గ్రంథము మనకు తెలియజేసిన సమాచారాన్ని నేటి క్రైస్తవులము లేకుంటే దేవుని పిల్లలము అని పిలువబడుతున్న వారు ఏ స్వభావ స్థితిగతులను బట్టి నడుస్తున్నారో మనం ఆలోచించేయాలి. మీరు వినాలి.
ఈరోజు జరుగుతున్న క్రమాలు, పరిస్థితులు, ఏ ఆలోచనను బట్టి, ఏ క్రమాన్ని బట్టి నడుచుకుంటున్నారో మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ మనము చేయొచ్చా అంటే గ్రంథం మనతో అంటుంది, ఏమని చెప్తుంది? లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత ఏమైపోతాయట? నశించిపోతాయట. అంటే ఈ లోకంలో జరుగుతున్నది ఏదైనా సరే లోకము అంతా ఆచరిస్తుంది అని చెప్పి మనం ఏదైనా చేస్తే దానివల్ల ప్రమాదమే ఉంది, కానీ ప్రతిఫలము ఏమాత్రము ఉండబోదు. ఈ విషయాన్ని దేవుని పిల్లలు గమనించాలి. దేవుని పిల్లలు గమనించగలిగితేనే వారికి ఒకంత ఈ లోక సంబంధమైన తీర్పులో వెసులుబాటు ఉంటుంది. మనం అప్పుడప్పుడు అంటుంటాం, బ్రతికి ఉన్నప్పుడే మనము సరి చేసుకోకపోతే చనిపోయిన తర్వాత దాని పర్యవసానము చాలా పెద్దగా ఉంటుంది. మనకు తెలిసి మనం ఆలోచన చేసేది ఏంటంటే